జనరల్‌గా ఒక టీ కప్పు ధర ఎంత ఉంటుంది? మామూలుగా అయితే టీ షాప్‌లో రూ. 10 ఉంటుంది. లేదా ఇరానీ చాయ్ అయితే రూ. 20 ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అంటే ఓ రూ. 50 ఉంటుంది. స్టార్‌బక్స్ లాంటి కాఫీ షాప్స్‌లో అయితే రూ. 500. కానీ కోల్‌కతాలో ఓ రోడ్ సైడ్ టీ షాప్‌లో మాత్రం కప్పు టీ ధర రూ. 1000గా ఉంటుంది. నమ్మలేకపోతున్నారు కదూ! అవును. అక్కడి వివిధ చాయ్ కొట్లలో దేశ విదేశాలకు చెందిన 115 రకాల చాయ్ దొరుకుతుంది. అయితే రూ. 1000కు కప్పు టీగా చెప్పుకునేది మాత్రం వైట్ టీ అంటే తెల్లటి చాయ్. ఇది తీసుకుంటే శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. దాంతో శరీరం వెయిట్ తగ్గిపోతుంది. అంతేకాదు శరీరానికి కావలసిన పోషకాలతో సహా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తూ ఉంటాయంట. దాంతో కొట్టులో వైట్ టీ సేల్స్ నానాటికి పెరుగుతున్నాయి. ఈ టీని ఆస్వాదించేందుకు కోల్కతా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ వస్తున్నారంటే దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాల్సిందే ఇప్పుడు మనం. జపాన్కు చెందిన సిల్వర్ నీడిల్ వైట్ టీ అత్యంత కాస్ట్లీ పౌడర్. కేజీ టీ పొడి దాదాపు 3 లక్షలు పెట్టి కొంటూ ఉంటారు. అందుకే కప్పు టీని అంత ధరకు అమ్మేస్తున్నారు నీజాస్ ఓనర్ గంగోలీ. ఇలా అనేక రకాల టీ పౌడర్లు తెప్పించి వివిధ తేనీటిని తన వినియోగదారులకు అందిస్తూ ఇండియాలోనే ఫేమస్ అయ్యాడు. ఇలా అనేక రకాల టీ పౌడర్లు తెప్పించి వైవిధ్యభరితంగా తేనీటిని తన వినియోగదారులకు అందిస్తూ ఇండియాలోనే ఫేమస్ అయ్యాడు గంగోలీ. అయితే చాయ్ తయారీలో ఉపయోగించే తేయాకు ధర ఇంతలా ఉంటుందా అన్న అనుమానం కూడా రావచ్చు. ఆఫ్ కోర్స్ నిజమే, కానీ అవునని అంటున్నారు మార్కెటర్లు. వైట్ టీ తేయాకు ఉత్పత్తి అంతే ప్రత్యేకంగా ఉంటుంది. అయితే మన దేశంలో దొరికే వైట్ టీ తేయాకు కాస్త తక్కువగానే ఉంటుంది. నిజానికి మహా అయితే 400-500, మరి అయితే ఓ రూ. 1000గా టీ పౌడర్ల ధరలు ఉంటాయి. కానీ ఈ వైట్ టీ రకాల ధరల్ని మాత్రం ప్రత్యేకంగా వేలం వేసి నిర్ణయిస్తారు. జపాన్ రకం గోల్డెన్ నీడిల్స్ తేయాకు చెట్ల నుంచి మొగ్గలను ఆకులను చాలా జాగ్రత్తగా వేరు చేస్తారు. వీటి ఆకులు బంగారు రంగు పూత కలిగి మృదువుగా ఉంటాయి. వీటిని తేలికగా మరిగిస్తే చాలు ఆ ద్రవం బంగారు వర్ణంలో చక్కటి సువాసనతో ఉంటుంది. చూస్తుంటేనే వింటుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా. ఈ టీ రకాన్ని ఆన్లైన్ వేదికగా అబ్సల్యూట్ టీ ద్వారా విక్రయిస్తున్నారు. గతంలో మన దేశంలో పండే సిల్వర్ నీడిల్స్ వైట్ టీ రకాన్ని కేజీ 16,000కు విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన దేశంలో తెల్లారేసరికి టీ గొంతులో పడకపోతే ఏది తోచదు. వాస్తవానికి ఏ పని చేసినా గానీ కాస్త అలసట వస్తే మళ్ళీ టీ తాగాల్సిందే. అందుకే కేంద్ర ప్రభుత్వం చాయ్ని జాతీయ పానీయంగా గుర్తించింది. మంచినీటి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తాగుతున్నది చాయ్నే. ముఖ్యంగా మన దేశంలో చాయ్ లవర్స్ కోట్లలో ఉన్నారు. పైగా మన దేశం నుంచి చాలా దేశాలకు టీ ఎగుమతి అవుతోంది. అసోం, డార్జిలింగ్ టీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఐరోపా దేశాల్లో టీ కంపెనీలు తమ ప్రతినిధుల్ని ఇండియాకు పంపి టీ ఎస్టేట్ ఓనర్లతో డీల్స్ కుదుర్చుకుంటూ ఉంటాయి. అంతలా మన దేశపు టీ కోసం ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తాయి. ఇక ఇండియాలో అత్యంత సంపన్నుల నుంచి అత్యంత పేదల వరకు అందరూ ఛాయ్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఒకప్పుడు టీ, కాఫీ మాత్రమే ఉండేవి. మరి ఇప్పుడు ఒక్కో టీలోనే ఎన్నో రకాలు వచ్చాయని చెప్పాలి. ఆకుల్ని ఏ సమయంలో కోశారు, ఎలా కోశారు, ఎలా ఎండబెట్టారు, ఎలా ప్రాసెస్ చేశారు అన్న దాన్ని బట్టి రకరకాల టీలు పుట్టుకొచ్చాయి. ఆ విషయం అలా ఉంచితే తమిళనాడులోని నీలగిరిలో సాగయ్యే నీలగిరి సిల్వర్ నీడిల్ వైట్ టీ విదేశాలకు ఎగుమతి అవుతోంది. టీ ఉత్పత్తికి తమిళనాడులోని నీలగిరి ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఆర్థోడాక్స్ టీ, గ్రన్ టీ, సిల్వర్ నీడిల్ టీ వంటి రకరకాల టీ పొడులు ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టీ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. వాటితో పాటు 100కు పైగా ప్రైవేట్ ఫ్యాక్టరీలు కూడా నడుస్తున్నాయి. నీలగిరి జిల్లాల్లో 60,000 మందికి పైగా రైతులు తేయాకు తోటల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే టీ పొడిని కూనూరులో జరిగే ఇంటర్నేషనల్ టీ వేలం కోసం తీసుకెళ్తారు. అక్కడ విదేశాల నుంచి వచ్చే టీ కంపెనీల వాళ్ళు వేలంలో టీ పొడిని కొంటారు. ఈ వేలం కోసం వేర్వేరు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అయిన టీ పొడిని సిద్ధం చేస్తారు. ప్రస్తుతం కూనూరులోని CDDAలో ఆన్లైన్ విధానంలో అంతర్జాతీయ వేలం నిర్వహించారు. కూనూరులోని బిల్లిమలై టీ ఎస్టేట్లో అవాతా కంపెనీ సాగు చేసిన సిల్వర్ నీడిల్ వైట్ టీకి మంచి ధర పలికింది. కేజీ 16,400 పలికింది. ఇదివరకు దక్షిణ భారత్లో ఇంత ధర ఎప్పుడు పలకలేదు. అందువల్ల ఇది సరికొత్త రికార్డ్ అయింది. ఈ ప్రత్యేకమైన తేయాకును సేకరించే ప్రక్రియ సూర్యోదయానికి ముందే జరుగుతుంది.
మంచు కురుస్తున్న సమయంలో తేయాకుల్ని సేకరిస్తారు. 10 ఎకరాల పొలంలో కేవలం 5 కేజీల తేయాకు మాత్రమే లభించాయి. మొక్క నుంచి చిగురుటాకులను మాత్రమే సేకరిస్తారు. ఆపై ప్రత్యేకమైన వేడితో ఆకులను ప్రాసెస్ చేస్తారు. దాంతో ఆ ఆకుల్లో తడిదనం పోయి పొడిగా తయారవుతాయి. అలా అయినటువంటి ఆ ఆకుల నుంచి టీ పొడిని తయారు చేస్తారు. ఇలా 5 కేజీల ఆకులతో కేవలం 1 కేజీ టీ పొడి తయారవుతుంది. అంటే 10 ఎకరాల తేయాకు పొలంలో కేవలం 1 కేజీ వైట్ టీ తేయాకు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నమాట. అందువల్లే ఈ టీ పొడికి అంత ఎక్కువ ధర ఉంటుంది. దానికంత ధర పలుకుతుందంటే దానికి ఏదో ప్రత్యేకతలు ఉండాల్సిందే. ధరతో పాటు ఔషధ గుణాలు ఉన్నందువల్లే వైట్ టీకి ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది. మన దేశానికి మొదట టీని పరిచయం చేసింది ఆంగ్లేయులే. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొదట టీని ఫ్రీగా తాగించి అలవాటు చేశారు. అది ఎంతగా మన జీవితాలకు చొచ్చుకొచ్చిందంటే టీ తాగడానికి ప్రత్యేకంగా సమయాలుండక్కర్లేదు. బోర్ కొడితే టీ, నిద్రొస్తే టీ, ఉదయం లేస్తే టీ, అట్లాగే ఆకలేస్తే అప్పటికప్పుడు చల్లార్చుకోవడానికి కూడా ఇలా టీ అన్నమాట. ఇలా చాలా ప్రత్యేక కారణాలుంటాయి. అంతే, టీ అలవాటు కూడా మనం మానుకోలేమని చెప్పాలి. చాయ్ అమ్మకాలకు పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇప్పుడు రావడం లేదు. అదో నిత్యావసర వస్తువుగా మారి చాలా కాలం అయిపోయింది. అయితే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న వైట్ టీ గురించి చాలా మందికి తెలియదు. దీని యూనిక్నెస్ గురించి పెద్దగా ప్రచారం కూడా జరగలేదు. దాన్ని తెలిసిన వారు నేరుగా ప్రత్యేక స్టోర్లలో కొనుగోలు చేస్తున్నారు, ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. దీన్ని ఒకసారి ఆస్వాదించిన వారికి మరోసారి చెప్పాల్సిన పని ఉండదు. దీనిలో ప్రత్యేకంగా ఉండే సువాసన వారిని మళ్ళీ మళ్ళీ తాగేలా చేస్తుంది. వైట్ టీని చైనీయులు 2000 సంవత్సరాల నుంచి సేవిస్తున్నట్టు ప్రస్తావనలు కూడా ఉన్నాయి. తేయాకు చైనాలోనూ పుష్కలంగా ఉత్పత్తి అవుతోంది. ముఖ్యంగా చైనాలోని కొండ ప్రాంతాల్లో దీని సాగు కొనసాగుతోంది. అక్కడే అనుకూల వాతావరణం ఉంటుంది. 18వ శతాబ్దం నుంచి రెండో ప్రపంచ యుద్ధం వరకు అమెరికాలో గ్రీన్ టీ ఫేమస్. యుద్ధం తర్వాత ఇండియా నుంచి టీని దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. అప్పటి నుంచి అమెరికాలో బ్లాక్ టీ పాపులర్ అయింది. వసంతం వచ్చే సమయంలో తేయాకు మొక్కలకు వచ్చే చిగుర్లనే వైట్ టీ తయారీకి ఎంచుకుంటారు. వాటిని మాత్రమే సేకరిస్తారు. దాంతో ఆ మొక్కల ఎదుగుదల నిలిచిపోతుంది. మరిన్ని శాఖలుగా మొక్క విస్తరిస్తుంది. అంటే వైట్ టీ తేయాకు సేకరణ కారణంగా మామూలు తేయాకు పెరుగుదల నెమ్మదిస్తుందన్నమాట. అందుకే వైట్ టీకి అంత ధరగా ఉంటుంది. నీటిని 80 డిగ్రీల వేడితో మరిగించి అందులో 4 రెమ్మలు వేస్తే చాలు, వైట్ టీ తయారైపోయినట్టే. మరేమీ కలపక్కర్లేదు. సువాసన కోసం ఇతర పదార్థాలు కలపవద్దనే మార్కెటర్లు చెప్తూ ఉంటారు. అయితే టీ కొట్ల వాళ్ళు మరింత రుచి కోసం తేనె లాంటివి కలుపుతూ ఉంటారు. వైట్ టీని తాగడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి. దాంతో శరీరానికి వయసు మీరితే వచ్చేటువంటి లక్షణాలు రాకుండా పోతాయి. చర్మంలో నిగారింపు కూడా పెరుగుతుంది. తమ ఆరోగ్యంతో పాటు నిత్య యవ్వనపు సీక్రెట్ ఇదేనని చైనీయుల నమ్మకం. అయితే వైట్ టీ సేవనం వల్ల శరీరం మొత్తానికి లాభం చేకూరుతుంది. శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి అపారమైన శక్తి వస్తుంది. అంతేకాదు శరీరంలోని టీబీని తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల ముఖ్యంగా అందరికీ తెలిసిన సీక్రెట్ ఓవర్ వెయిట్ సమస్యలు తీరిపోతాయి. కొవ్వును కరిగించే శక్తి వైట్ టీకి ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవిస్తే వచ్చే హ్యాంగ్ ఓవర్ని తగ్గించడంలో కూడా వైట్ టీని మించింది లేదని వైట్ టీ అభిమానులు చెప్తున్నారు.